ఈరోజు మేము హరే కృష్ణ టెంపుల్కి వచ్చామండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ యాబిట్స్‌లో ఉందండి. ఇక ఇది మనకు యాబిట్స్‌లో రూట్ ఎలా అంటే ఇది చూడండి ఇక్కడ జీ పుల్లారెడ్డి స్వీట్ షాప్ చూయించాం కదా! దానికి అపోజిట్ లేన్‌లోనే ఉందండి. చాలా పెద్ద టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. ఓకే. ఇది మీరు యాబిట్స్‌లో తాజ్‌మహల్ హోటల్ ఉంది కదా! అక్కడి నుంచి ముందుకొచ్చిన తర్వాత రైట్ తీసుకున్న తర్వాత కొంచెం రైట్ తీసుకోగానే మీకు కనిపిస్తుంది. రైట్ తీసుకోగానే జీ పుల్లారెడ్డి స్వీట్ షాప్ ఉంది. దానికి అపోజిట్‌గా క్వైట్ అపోజిట్‌లోనే ఈ టెంపుల్ ఉందండి. హరే కృష్ణ టెంపుల్ చాలా బావుంటది టెంపుల్. మీరు విజిట్ చేయండి. ఇది హైదరాబాద్‌లోనే చాలా పెద్ద టెంపుల్. ఆహ్, ఇది దీంట్లో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఈ టెంపుల్ మొత్తం చూయించామండి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ లోపట అన్నీ చూయించాము. చాలా బావుంటదండి. అయి మెయిన్‌గా ఇంకోటేంటంటే భగవద్గీతలో అసలకి కృష్ణుడు చెప్పింది అన్ని శ్లోకాలు అసలకి అద్భుతము. 18 అధ్యాయాలలో 700 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించినందుకు చాలా చాలా అసలకి చెప్పలేమండి. అంత అద్భుతం. అసలకి మన నిజ జీవితంలో అది భగవద్గీత అనేది ఒక యూజర్ మాన్యువల్ అండి. యూజర్ మాన్యువల్ కన్నా కూడా ఎక్కువ. ఎందుకంటే జనరల్‌గా ఒక యూజర్ మాన్యువల్‌లో మనకేందంటే ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకో దానికి సొల్యూషన్స్ గూడా ఉంటాయి. కానీ ఒక టెక్నీషియన్ రావాలి ఆ సొల్యూషన్ చేయడానికి. కానీ ఇక్కడ భగవద్గీతలో ఏందంటే సో క్వెషన్స్ మనకు ప్రాబ్లమ్స్ ఏముంటాయో సొల్యూషన్ గూడా మనకు దాంట్లోనే చెప్పాడు. ఇంకా టెక్నీషియన్ ఎవరు అవసరం లేదు. అసలు కరెక్ట్‌గా చెప్పాలంటే భగవద్గీత అసలకి క్వెషన్సే ఉండవు భగవద్గీత చదివితే. అన్నీ మొత్తం సొల్యూషన్సే. అంటే మన నిజ జీవితంలో మనకు ఏమేమి సొల్యూషన్స్ కావాలో అన్నీ గూడా భగవద్గీతలో 700 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు అవన్నీ చదివితే అన్నీ మనకు అసలకి మనకు మానవ జీవితం సాకర్యం అవుతదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువాని తిర్మమ అని చెప్పారు. అంటే ఈ శ్లోకానికి అర్థం ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడో, గురువు ఉంటాడో, పరమాత్మ ఉంటాడో, శిష్యుడైన అర్జునుడు, భక్తుడు ఉంటాడో అక్కడ సకల సుఖశాంతులతో కూడిన ధర్మబద్ధమైన విజయము, సంపద, వైభవం మరియు మోక్షము అన్నీ సకలం అక్కడ ఉంటాయి. ఇంత మంచి శ్లోకం అండి అది. చాలా బావుంటది. ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఇక్కడ లోపట చూస్తే బుక్స్ అవన్నీ గూడా మంచి మంచి బుక్స్ అండి. మంచి ఆ బుక్స్ తీసుకొని చదివితే అసలు శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఈ టెంపుల్ స్థాపించి అబిడ్స్ టెంపుల్ 1976లో స్థాపించారండి. ఈ బుక్స్ గూడా అన్నీ చాలా చాలా బావుంటాయి. నేను రిఫర్ చేశాను అన్నీ. చాలా బావుంటాయి. అద్భుతంగా ఉంటాయి. లోపల టెంపుల్‌లో చూపిస్తున్నామండి మీకు. చాలా అన్నీ చాలా బావుంటాయి. జగన్నాథునిది ఇక్కడ చూడండి మంచి సత్సంగం జరుగుతుంది. అంతా హరే కృష్ణ, హరే రామ అది మొత్తం చెప్తున్నారు. హరే కృష్ణ, హరే రామ అని ఇట్లా పాడిస్తున్నారు. అన్నీ చాలా బావుంది అసలకి. ఆ జపం నామంతోని చెప్పి ఇది చేయిస్తున్నారు. శ్రీల ప్రభుపాదులు ఇంతకుముందు చూయించింది. చూడండి టెంపుల్ లోపట అన్నీ ఫోటోస్ కూడా తీయించారు. తీయించడానికి పర్మిషన్ ఇచ్చారు. బావుంది చాలా టెంపుల్. ఇంకా గూడా టెంపుల్ ఇది మీరు మంచి మంచి శ్లోకాలున్నాయండి. ఈ జగన్నాథ రథయాత్ర గూడా నెక్స్ట్ మంత్ 16థ్ జులైకి ఉందండి. ఇక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున జరుగుతదండి రథయాత్ర. మీరు పార్టిసిపేట్ కాండి చాలా బావుంటది. మనము పూరి జగన్నాథ రథయాత్ర ఎలా ఉంటుందో అంటే ఆ రేంజ్‌లో లేకున్నా గానీ మంచిగా చాలా బావుంటది. చాలా జనాలు చాలా మందొస్తారు రథయాత్రకి. చాలా క్రౌడ్ ఉంటదండి రథయాత్ర అప్పుడు. చాలా చాలా బావుంటది. సత్సంగం గూడా మంచిగా చెప్తున్నారు అసలకి. భగవద్గీత క్లాసెస్ రెగ్యులర్‌గా జరుగుతాయి ఇక్కడ. చాలా బాగుంటాయి. ప్రతి శ్లోకం గూడా ఒక్కొక్క శ్లోకం 1 డే గూడా స్పెండ్ చేస్తారు. అంత బావుంటదనమాట. మంచిగా అన్ని శ్లోకాలు నేర్పిస్తారు. అన్నీ బాగుంటాయి. పిల్లలకి గూడా చాలా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే చాలా బావుంటది. మంచి ఉంటాయండి. అసలకి కృష్ణుడిని నమ్ముకుంటే మనకు ఏ డిప్రెషన్స్ అయినా, ఏ టెన్షన్స్ అయినా అన్నీ గూడా దూరం అవుతాయి అసలకి. నిజ జీవితంలో మనకు ఎంతో అసలకి శాంతి లభిస్తది. ఎంత బావుంటది అసలకి. కృష్ణుడు మంచి మంచి శ్లోకాలు చెప్పాడండి. అనన్య చింతయాంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు. అంటే ఏంది అన్ని నన్ను సేవించు, నన్ను పూజించు, నేనే అన్నీ ఇస్తాను. నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్పాడు. సో అలాంటి మంచి మంచి శ్లోకాలండి. ఇగో ఇక్కడ చూడండి
ఇది ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో 108 ఇవి ఉన్నాయి చూడండి. అదేంటంటే జపమాలతోని లేకుంటే బుక్‌తోని ఆ 108 అట్లా తిరుగుకుంటూ హరే కృష్ణ నామం చదివితే చాలా మంచిదండి అక్కడ. టెంపుల్ ఆవరణలోనే హరే కృష్ణ నామం చదువుకుంటూ ఆ 108 చేశామనుకో, జపమాలతోనైనా సరే, బుక్‌తోనైనా చదువుకుంటూ చాలా చాలా మంచిది. ఇక్కడ నేతితో చేసిన స్వీట్సు, లడ్డూలు అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి అవి కూడా. ఈ 108 అన్నాను కదా! ఇక్కడ అందరూ నిల్చొని అందరూ సామూహికంగా అందరూ కలిసి గ్రూప్‌గా చేస్తున్నారు 108 ఇది. అట్లా ఒక 108 స్టెప్స్ ఏసారు చూడండి కింద. అలా 108 జపమాలతోని చేసి హరే కృష్ణ, హరే రామ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. అలా చదువుకుంటూ 108 టైమ్స్ ఆ గుడిలో చేస్తే చాలా పుణ్యం అండి. చాలా అద్భుతం. ఇంకా శ్రీకృష్ణుడు చాలా మంచి మంచి శ్లోకాలు చెప్పాడండి. పరో శ్లోకం ఉద్ధరేద్ ఆత్మానం నాత్మానం మవసాదయత్ ఆత్మైవ ఆత్మానో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకం ఇది కూడా చాలా ఫేమస్ అండి ఈ శ్లోకం. ఇదేంటంటే ఎవరి ఆత్మలు వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అంటే మనకు కష్టాల్లో ఉన్నప్పుడు మనం అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు అది అనుకుంటాం కానీ అలా కాదండి. ఎవరిది వాళ్ళే చూసుకోవాలంటే ఎవరిది వాళ్ళే లిఫ్ట్ చేసుకోవాలి. అంటే కృష్ణుడు చెప్పింది హై లెవెల్‌లో చెప్పాడు. నేను జనరల్‌గా మామూలుగా చెప్తున్నాను. మనకు కష్టాలు ఏదన్నా వచ్చినా గానీ మనం అది చేయించుకోవాలి. అంటే లిఫ్ట్ చేసుకోవాలి మనల్ని మనం పైకి. అలా అంటే ఫస్ట్ నుంచి అలా మంచిగా ప్రిపేర్ అయ్యి, మంచిగా అన్ని రకాలుగా మంచి చదువుకొని, మంచిగా ఏ విద్యలో అయినా, ఏ బిజినెస్‌లో అయినా మంచిగా అలా ఉంటే మనమే లిఫ్ట్ చేసుకోవచ్చనమాట. ఇంకా కూడా మంచి మంచి శ్లోకాలు అందించాడు కృష్ణుడు. అసలకి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలు చేయడంలో నీకు అధికారం ఉంది కానీ కర్మ ఫలితాలపై ఎప్పుడు నీకు అధికారం లేదు. అది నేనే ఇస్తాను అని చెప్పాడు. చాలా అలా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి. అసలు ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి అసలుకి. ఎక్సలెంట్. మేము రెగ్యులర్‌గా విజిట్ చేస్తుంటాము. బావుంటది. ఇంకో శ్లోకం కూడా ఉంది. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అర్జున నీవు ఏది చేస్తావో, ఏది తింటావో, ఏది హోమం చేస్తావో, ఏది దానం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో అది నాకు అర్పించి చెయ్యి అని చెప్పాడు. అలా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి. మంచి చూడండి ఇక్కడ ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అసలుకి చాలా బాగుంది ప్రసాదం. రెగ్యులర్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మంచిగా ప్రసాదం కూడా స్వీకరించామండి. చాలా బాగుంది. ఇక్కడ ఆవులండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఆవులు. అసలు వైట్ కలర్‌లో చాలా అద్భుతంగా ఉన్నాయి. గోసేవ కూడా చేయమని వాళ్ళు చెప్తారు. గోసేవ చేయడం చాలా మంచిదండి. గోసేవ చేస్తే. గోసేవలో చేస్తే సాక్షాత్తు తల్లిదండ్రులకు సేవ చేసినట్టు, గురువులకు సేవ చేసినట్టు, మన పెద్దలకు సేవ చేసినట్టు అందరికీ మంచిదండి చాలా గోసేవ చేస్తే. చూడండి ఎంత అలా గోదానం, గోసేవ ఇవి చెయ్యాలండి. అందరూ చేస్తే చాలా మంచిది. అలా ఇంకో శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను పరిత్యజించి నన్ను మాత్రమే శరణు పొందు అని చెప్పాడండి. ఇది కూడా మంచి శ్లోకం. అసలుకి 18 అధ్యాయాలలో 700 శ్లోకాలు చాలా అద్భుతమైన శ్లోకాలు. ఒక్కొక్కటి అసలుకి ఒక మిసైల్ అని చెప్పొచ్చు. అంటే అలా చెప్తున్నాను. చూడండి బయట నుంచి చూపించాము టెంపుల్. ఎంత బాగుందో టెంపుల్. సూపర్ అండి. ఎక్సలెంట్.